యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనము మరియు 44వ వచనం. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు ఇప్పి పోనీడని వారితో చెప్పాను. ఏం చెప్పాడండి ప్రభువారు? లాజరు బయటికి రమ్మన్నారంట. లాజరు బయటికి రా అని పిలిచారంట. దేవుడు స్వరం మనం వినాలని, ఆయన మన పేరు పెట్టి పిల్లాలని మనం అందరూ ఆశపడతాం. అవునయ్యా? దేవుడు మన పేరు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు సేవకుడు సుభాకర్ అని పిలిచాడు అనుకోండి, నాకు ఆనందం కదా. అంతమంది జనంలో సుభాకర్ రా బయటికి రా అంటే, అయ్యో ఏసై నన్ను పిలిచాడని ఆనందంగా, అంటే సేవకుడు పిలిచినట్టు ఉండదు అక్కడ, ఏసయ్యే పిలిచాడని నమ్మి మనం ఆనందపడతాం. అలాంటిది అయితే నేను పరిశుద్ధాత్మ దేవుని అడిగాను, ప్రభువా దీనికి అర్థం ఏంటి ప్రభు అంటే, నాకు ప్రభు చెప్పిన మాట మీతో చెప్తున్నా. 43వ వచనం మరియు 44వ వచనం చూస్తే, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును. చనిపోయిన వాడు ఎలా వచ్చాడండి? కాళ్ళు చేతులు పేత వస్త్రంతో కట్టబడి ఉన్నాడంట, వెలుపలికి వచ్చాడంట. అతను ముఖముకు రుమాలు కట్టబడి ఉండును. అతను యేసు, మీరు అతని కొట్లు విప్పి పోనీడని వారితో చెప్పినాం. చనిపోయిన వాడికి జీవం వస్తుంది ఏసీ పిలిస్తే. అయ్యా, చనిపోయిన వాడికి జీవం వస్తుంది. చనిపోయిన వాడికి ఏమొచ్చింది? అక్కడ జీవం వచ్చింది. 4 రోజుల నుంచి కుళ్ళు పట్టిన శరీరానికి ఏమైంది? జీవం వచ్చింది. యేసు ప్రభువుని పిలిస్తే మొట్టమొదటిగా ఒక వ్యక్తిలో ఏం మార్పు వస్తుందంటే, ఆత్మీయంగా చచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు జీవం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడు యేసయ్య పిలిస్తే. తర్వాత ఏమవుతుందంట చూడండి, యేసు, మీరు అతను కొట్లు విప్పి పోనీడని వారితో చెప్పిన. కొట్లు బంధకాలు తెగిపోతాయి. యేసు ప్రభువుని పిలిస్తే కట్లు బంధకాలు తెగిపోతాయి. కార్యం జరుగుతుంది. ఆయన ఏదో నాకు మీరు తెలుసు అని పెళ్ళే, నువ్వు పలానా అయినా నువ్వు అక్కడ కూర్చున్నావు కాబట్టి రక్షట అయినా నువ్వు నాకు తెలుసు అని యేసు ప్రభువారు గుర్తుపెట్టుకోరు. యేసు ప్రభువారు పిలిస్తే అక్కడ జీవం వస్తుంది, అక్కడ బంధకాలు తెగిపోతాయి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు ఏం చెప్తున్నాయంటే, జీవం వస్తుందని, రెండోది బంధకాల పట్లు తెగిపోతాయని స్పష్టంగా మనకి చెప్పబడి ఉంది. మనం దేవుని యొక్క స్వరాన్ని వినాలన్నా, దేవుడు ఆయన మనల్ని పిలవాలన్నా మనం ఆశపడితే ముందుగా మనం ఏం చేయాలంటే దేవునికి నచ్చినట్టు జీవించడం ఆరంభించాలి. ముందుగా దేవునికి నచ్చినట్టు మనం జీవించడం ఆరంభించి ఆయనకి ఇష్టడిగా మారితే ఆయన స్వరాన్ని వినగలుగుతాం. ఆయన మన పేరుతో కూడా పిలుస్తాం. ఎందువల్లంటే ముందుగా జరిగేది ఏంటంటే, దేవుడు మనల్ని పిలిస్తే మనలో జరిగే మార్పు ఏంటంటే, మనలో ప్రాణాత్మ దేహాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు లేకుండా అదే మన జీవితాన్ని జీవించడు. దేవుని చేత పిలువబడ్డవాడు ప్రాణము ఆత్మ దేహంలో మార్పు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే కలగకుండా పలానా వాడు పిలువబడ్డాడంటే వాడు అదే జీవితాన్ని జీవిస్తాడంటే అది దేవునికి, ఆ మర్మం దేవునికి మాత్రమే తెలుసు. ఆ జీవితాన్ని జీవించడు. ఫలానా ఆయన పిలువబడ్డాడు కానీ అదే జీవితాన్ని జీవిస్తూ అదే మార్గంలో వెళ్తాడంటే అది దేవునికి ఎరుక. ఎందువల్లంటే మనం చూస్తే చాలా మంది పరిశుద్ధులు, నీతిమంతులు, తర్వాత సేవకులు పిలుస్తారు. చాలా మంది పిలిచినప్పుడు లేస్తారు. చాలా మంది జీవితాల్లో మార్పు కలుగుతుంది. అయితే అది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. అయితే ఆ పిలవబడ్డ వ్యక్తి జీవితంలో ఏ మార్పు లేకుండా, పలానా రెడ్ షర్ట్ అయినా నువ్వు తెలుసు, పలానా బ్లూ షర్ట్ అయినా నువ్వు తెలుసు, పలానా వెంకట్రావు నువ్వు తెలుసు, పలానా అప్పారావు నాకు తెలుసు, అతని జీవితంలో మార్పు లేకపోతే అతను దేవుని చేత పిలవబడ్డవాడు మాత్రం 100% కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మార్గం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా చూడండి ఒకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు. 17 నుంచి 19 వచనాల వరకు. అందుకే యేసు, సియోను బరయోనా, నీవు ధన్యుడవు, పర్వతముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినని గాని నరులు నీకు బయలుపరచలేదు.
మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంగమును కట్టుదువు. పాత లోకమై ద్వారములు దాని ఎదుట నిలవని నేను నీతో చెబుతున్నాను. పరలోక రాజ్యము యొక్క తాలూకు చెవులు నీకు ఇచ్చిదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో ఆ పరలోకమందును బంధించబడును. ఈ భూలోకమందు దేని నిప్పుదువో అది పరలోకమందును ఇవ్వబడునని అతనితో చెప్పాను. ఓకే, అతనితో చెప్పాను. అందుకు యేసు, బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురు, బండ అని పిలుస్తున్నాడు. నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. పాతాళలోక ద్వారములు నీ ముందు నిలవలేమంటున్నాడు. ఆయన పేరు పెట్టి పిలిస్తే ఆ మానవుడి జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం, మహత్కార్యం, సూచన, క్రియ అన్ని కూడా ప్రవేశిస్తాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. పేతురు అని పిలవబడగానే పేతురు బండగా మారిపోయాడంట. చూసారా? అంటే పేతుని చెక్కడం మొదలు పెట్టాడు దేవుడు. ఎలాగా? బండగా మార్చే వరకు కూడా చెక్కాడు దేవుడు పేతురు. అవునా? బండ అని పిలిచి వదిలిపెట్టాడా? పేతుర్ని విడిచిపెట్టలేదు కదా. అనేక సార్లు అబద్ధం ఆడాడు, అనేక సార్లు పారిపోయాడు తన వృత్తి చేసుకోవడానికి. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఏం చేశాడండి? ఆయన పట్టుకొచ్చి బండగా మార్చాడు. ఆయన ముందు ఏది కూడా నిలవలేదంట. పాతాళలోక ద్వారంలో నీ ముందు నిలవలేవు. ఏమన్నాడు? సియోను, పేతురు అని పిలిచిన తర్వాత ఆయన జీవితంలో గొప్ప మార్పును మనం చూస్తాం. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడంటే, నన్ను పేరు పెట్టి పిలిచాడంటే మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతం అనేది జరుగుతుంది. వాడి నరహంతుడు అయినప్పటికీ, వాడు వ్యభిచారి అయినప్పటికీ, వాడు తాగుబోతాడైనప్పటికీ, వాడి శరీరం పైనుంచి కింద వరకు కూడా అస్వస్థున్నప్పటికీ కూడా దేవుడు పిలిస్తే యోర్దాను నదిలో మునిగిన ఎవరండి? చెప్పండి. యోర్దాను నదిలో ఎవరు మునిగారు? లేచాడు ఆయన. లేచి చెప్పమ్మా. యోర్దాను నదిలో మునిగి లేచి పరిశుద్ధుడిగా వచ్చిన ఎవరు? కుష్టి వ్యాధిపోయిన నయమాన్ జీవితంలో మన జీవితం కూడా మార్చబడుతుంది. ఆయన వాక్యం ఏం చేస్తుందంటే మనలోకి ప్రవేశించి ఆ కుష్టి వ్యాధి అయితే ఎలాగైతే కడిగేసిందో అలాగే సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధపరచుకుంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను యాకోబు అని పిలిచాడు. నాకు దేవుడు అంటే తెలియనప్పుడు నన్ను పిలిచాడు. దానికి అర్థం తెలియదు. అయితే నేను అనేక సార్లు దేవుడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేశాను. అనేక సార్లు ఈ లోకంలో పడిపోవాలని ప్రయత్నం చేశాను. కానీ ఆయన పిలిచిన పిలుపు ఎలాంటిదో చూసారా? యాకోబులో ఉన్న బలహీనతలన్నింటినీ క్షమించాడంట. యాకోబు అంట ఏ శరీరాన్ని అయితే నమ్ముకుని లాభాల దగ్గర 14 ఏళ్ళు 21 ఏళ్ళ పాటు పనిచేశాడంట. ఒక స్త్రీ గురించి. కానీ ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటి? ఎండకిండాను, వానకి తెరసాను, పరువుతో చెప్తున్నమాట. నాకు ఎక్కడ సుఖం లేదు, నేను బ్రతుకు దినములన్నీ కూడా దుఃఖ దినములు అంటున్నాడు ఆయన. ఎందువల్లంటే దేవుడు మార్చడం గురించి ఒక మనిషిని ఏం చేస్తాడు? నల్లగొట్టడం ప్రారంభిస్తాడు. అలాగే ఆయన పేరు పెట్టి పిలిచాడంటే ఆనందపడిపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే నీ జీవితంలో మార్పు అనేది ప్రారంభమవుతుందని అర్థం. నా జీవితంలో ఆయన పిలవగానే సరే అన్ని తీసేసాడు. అన్ని ఆధారాలు తీసేసి నన్ను నల్లగొట్టడం ప్రారంభించాడు దేవుడు. నల్లగొట్టి ఏమైంది? ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఆయన చిత్తాన్ని చేయడానికి ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆయన పిలిచినప్పుడు ఆ కార్యం ప్రారంభమవుతుంది. ఏమన్నా గెంతులేయకూడదు. ఎప్పుడైనా సరే దేవుడు పిలిచాడంటే సిద్ధపడాలి. అయ్యా రెడ్ షర్ట్ అయినా, బ్లూ షర్ట్ అయినా, లేకపోతే బ్లాక్ షర్ట్ అయినా నువ్వు లేవంటే నేను ఎవరైనా వేసుకోవచ్చు. రెడ్ షర్ట్ కానీ, బ్లూ షర్ట్ కానీ, బ్లాక్ షర్ట్ కానీ, లేకపోతే అప్పారావు అని పేరు కానీ, సుబ్బారావు అని పేరు కానీ, వెంకటరావు అని పేరు కానీ చాలా మందికి ఉంటుంది. కానీ ఆ పిలువబడే వ్యక్తులలో జీవితంలో మార్పు రాకపోతే అతను దేవుని చేత పిలువబడ్డవాడు కాదు. ఎందువల్లంటే ఒకవేళ మార్పు వచ్చిందా అతని దేవుని చేత పిలువబడ్డవాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాం, అన్ని భాషలో మాట్లాడుతున్నాం. దీనికి పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యమైనడంటే సంతోషానికి, సమాధానానికి, ఆత్మీయ అభివృద్ధికి సాదృశ్యమై అంటాడు. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నా కూడా అతను జీవితంలో ఏ మార్పు లేకుండా చప్పగా ఇంతకు ముందులాగా సాగుతుంటే దాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఒక మాట చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ ఉందంట. కానీ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదంట? పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదంట. మనం ఏ పరిశుద్ధుని కానీ, నీతివంతుని కానీ, లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం
రెండు వేరే చేసుకోవాలి. ఎలా అంటే ఆత్మీయంగా ఆ వ్యక్తి జీవితంలో ఏమైనా మార్పు కలిగిందా? మార్పు కలుగుతుంది ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు కానీ, పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి పిలువబడ్డప్పుడు కానీ ఆ వ్యక్తి జీవితంలో మార్పు ఉంటుంది. అంతకు ముందులాగా అతని జీవితం ఉండదు. ఖచ్చితంగా ఉండదు అతని జీవితం. ఎందుకంటే ఇంతకు ముందులాగా లోకంలో బ్రతుకుతూ నేను పరిశుద్ధాత్మ చేత పిలువబడ్డానంటే కాదు. ఎందువలంటే పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తుందని మనం ఎలా తెలుసుకోవాలంటే అన్ని భాషలతో మాట్లాడడం ఒక చిహ్నంగా, అంటే ఒక గుర్తుగా ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి వెలుగు దూత వేషం వేసుకుని సైతాన్ని ప్రవేశిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మను మనం ఎలా గ్రహించాలంటే పరిశుద్ధాత్మ ఉన్నది అభివృద్ధి ఉంటుంది, అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. ఎలా ఉంటుంది? అది దేవుని చేత చేయబడ్డ కార్యంగా అందరూ గుర్తించగలుగుతారు. ఆ మనిషి జీవితంలో మార్పు కలుగుతుంది. అప్పుడు మాత్రమే దేవుని క్రియ జరుగుతుందని మనం నమ్మాలి. నేను ఇంకొక వాక్యం చెప్తామని సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇదే చెప్తాడు. ఆయనకి నేను లోబడి మీకు ఇదే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి మళ్ళా మొదటి సమయాలు 3వ అధ్యాయం నుండి వాటి నుంచి 10 వచనాల వరకు. మొదటి సమయాలు అండి 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుటకు అరుదు, ప్రత్యక్షము తరచుగా తటసించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి కలవాడైనందున అతడు చూడలేక తన స్థలమునందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమును యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమందు నేనున్నానని చెప్పి నీ ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివో కదా, నేను వచ్చి ఉన్నానని అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికే యెహోవాను ఎరుగుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా అది యెహోవా ఆ బాలుని పిలిచను గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను. చాలు. ఇక్కడ ఏం జరిగిందంటే సమూయేలు ఎన్నిసార్లు పిలిచాడంటే దేవుడు 3 సార్లు పిలిచాడు. 3 సార్లు పిలిచిన తర్వాత ఈ సమూయేలు జీవితం ఎలా మార్చబడిందంటే ఆయన గొప్ప ప్రవక్తగా, తర్వాత రాజులను అభిషేకించేవాడుగా, న్యాయాధిపతిగా, దేవుని వాక్కుగా, ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని వాక్కుగా ఆయన మారిపోయాడు. దేవుని చేత పిలువబడిన తర్వాత సమూయేలు జీవితం ఎలా మారిపోయిందండి? దేవుని యొక్క మాటగా మారిపోయాడంటే, ఆయన నోరుగా మారిపోయాడంటే ఎవరు? సమూయేలు. తర్వాత న్యాయాధిపతిగా మారాడంట. తర్వాత ఎలా మారాడండి? రాజులను అభిషేకించేవాడిగా మారాడంట. సమూయేలు జీవితంలో గొప్ప మార్పు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు పేరు పెట్టి పిలిచిన తర్వాత సమూయేలు అని పిలిచిన తర్వాత సమూయేలు ఎలా మారిపోయాడంట? ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించేవాడిగా మారాడంట, న్యాయాధిపతిగా మారాడంట, తర్వాత రాజులను అభిషేకించేవాడిగా మారాడంట. సౌలుని ఎవరు అభిషేకించారు? సమూయేలే. దావీదుని ఎవరు అభిషేకించారు? అంటే
ఈయన యథార్థవంతుడంట ఆ సమయంలో. అంటే అగ్ని వలె ఉంటుందంట ఆయన మాట. ఆయన ఎక్కడికైనా వస్తుంటే భయపడేవారంట ప్రజలు. అయ్యా సమాధానంతో వస్తున్నావా నువ్వు అని అడిగేవారంట. అంటే దేవుని చేత పిలవబడ్డవాడు ఎలా ఉంటాడంటే అగ్ని వలె ఉంటాడు. ఎలా ఉంటాడండి? అగ్ని వలె ఉంటాడు. తర్వాత అతను ప్రత్యేకపరచబడి ఉంటాడు. ఎలా ఉంటాడండి? ప్రత్యేకపరచబడి ఉంటాడు. ఖచ్చితంగా ఇది. ఎందువల్ల పిలిచిన వాడు సామాన్యుడి కాదు. ఒక అధికారం, ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక దేశాన్ని పాలించే ఒక రాజు పిలవట్లేదు. సర్వ సృష్టికి రాజు అయిన వాడు పిలుస్తున్నాడు పేరు పెట్టి. అప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది తథ్యం. అందులో ఎలాంటి అనుమానం లేదు. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రము తండ్రి. నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనం చివరను చదువు. దేవుడు ఆ పొదలలో ఉండిన 4వ వచనం చివర. మోషే మోషే అదే అక్కడ దేవుడు ఆ పొదల నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విప్పుము. ఏమంటున్నాడండి? మోషే మోషే అని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడండి? మోషే మోషే అని పిలుస్తున్నాడంట. ఈ మోషే మోషే అని పిలుపు ఏమైందంటే ఈయన ఏం చేసిందండి? ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు నడిపించగలిగే శక్తి ఆయన అనుగ్రహించింది. తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తున్నప్పుడు ఎదురుగా నిలబడడానికి ఆయన శక్తిని అనుగ్రహించింది. మన్నాని ఆకాశం నుంచి కురిపించడానికి దేవుణ్ణి ప్రార్థించే శక్తిని అనుగ్రహించింది. తర్వాత ఏమైందండి? అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు. బండని చీల్చగా బండను ఆజ్ఞాపిస్తే నీళ్లు, బండను కొడితే నీళ్లు. అంటే ఆయన ఏదడిగితే అది దేవుడు చేశాడు. రాత్రి వేళ దీపస్తంభంగాను, ఎలాగా అగ్ని స్తంభంగాను, పగటి వేళ మేఘంగాను. ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంట. ఆయన సన్నిధి ఉందంట. ఎలాగుంది? మోషే మోషే అని పిలవబడ్డవాడితో దేవుడు ఉన్నాడు. ఆయన అర్థమవుతుందా? దేవుడు పిలిచిన తర్వాత ఆ వ్యక్తితో దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు. ఆ వ్యక్తి బలహీనుడైనప్పటికీ, లేకపోతే దేవుని నుంచి పారిపోతున్నప్పటికీ కూడా ఆయన్ని దేవుడు విడిచిపెట్టడు. అతను శుభ్రంగా దేవుడు ఆయన స్వరూపంలోకి మార్చుకుంటాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు. నిజమే కదండి? మోషే మోషే అని పిలిచిన తర్వాత దేవుడు మోషేని విడిచిపెట్టాడు. ఐగుప్తు మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, శకునిగాళ్ళు మోషే ముందు నిలబడగలిగారా? నిలబడలేకపోయారు. ఎర్ర సముద్రం నిలబడలేకపోయింది. మహాసైన్యం కలిగి ఫరో నిలబడలేకపోయాడు మోషే ముందు. ఎందువల్లంటే దేవుని చేత పిలువబడిన తర్వాత ఆ వ్యక్తి శక్తివంతుడుగా మాట్లాడు. ఇది నిజం, ఇది నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ఏమంటున్నాడండి? సౌలా సౌలా. ఏమైపోయింది? పిలవబడిన తర్వాత, దేవుని చేత పిలవబడిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోయిందండి? పౌలుగా మారిపోయాడు. బైబిల్ గ్రంథాల్లో ఎక్కువ లేఖనాలు రాశాడు. ఈ అపోస్తుల కంటే ప్రభుతో నడిచిన వారి కంటే, ఆయన శరీరదారుడిగా ఉన్నప్పుడు ఆయనతో నడిచిన వాళ్ళకంటే ఎక్కువ లేఖనాలు రాసింది ఎవరండి? అపోస్తులైన పౌలు రాశాడు. మర్మాలు బయలుపరిచాడు. తర్వాత రాజులను ఎదిరించాడు. అయితే శిలువుని ధరించుకుని ఆయన్ని వెంబడించాడు. ఎలాగా? సౌలా సౌలా అని పిలువబడ్డ తర్వాత ఆయన జీవితం ఎలా ఉందండి? సంపూర్ణంగా మారిపోయింది. ఎలాగా? ఆత్మీయ గుడ్డితనం అంటే భౌతిక గుడ్డితనం 3 రోజులు ఉన్నాడు. ఆయనకు అంతవరకు ఉన్న ఆత్మీయ గుడ్డితనం దాంతోపాటు పోయి ఎలా మారిపోయాడు? అగ్ని వలె మారిపోయాడు. అవునండి? సౌలా సౌలు అని పిలువబడ్డ తర్వాత సౌలు జీవితం ఎలా మారిందండి? పౌలుగా మారిపోయాడు. తర్వాత ఈరోజు మనం చదువుతున్న చాలా లేఖనాలు ఎవరు రాశారండి? అపోస్తలుడైన పౌలు భక్తుడు రాశాడు. ఎందుకంటే దేవుని చేత పిలువబడిన తర్వాత
ఆ వ్యక్తి సామాన్యుడిగా ఉండడు. ఇది చిన్న విషయం కాదు, ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు అని చిన్న విషయంగా చెప్తే కుదరదు. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడంటే అతని జీవితంలో అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, మహత్కార్యం ఉంటుంది, సూచనక్రియ ఉంటుంది, ఆత్మీయంగా అతనిలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇది నిజం. ఎందువల్లంటే సౌలు పౌలుగా మారిపోయాడు, దేవుణ్ణి వెంబడించాడు. ఎలా అంటాడు? గొప్ప పోరాటం పోరాడి తిని నా పరుగు తుది ముట్టించుకుని. ఎలా ఎంత గొప్పగా చెప్తున్నాడండి, అవునా? అంటే ఆ మాట చెప్పగలిగే ధైర్యం ఎక్కడొచ్చింది? దేవుని ద్వారా పిలువబడ్డ అతడు ఆ పిలుపులోనే సమస్తాన్ని కూడా పంచుకున్నాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ స్పిరిట్. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. 16వ వచనం నుండి, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుంటివి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవర్తమని గ్రహించుచున్నాను. తర్వాత మళ్ళా 27వ వచనం నుండి 30వ వచనం వరకు చదువు. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడింది. కానీ నీకేమి కావాలని అయినను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడును అడగలేదు. ఆ స్త్రీ తన కుంటను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. తర్వాత 39వ వచనం నుండి 42వ వచనం వరకు. నేను చెప్పినవన్నీ నాతో చెప్పుమని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యందు వచ్చి తమ వద్ద ఉండమని ఆయనను ఏడుకున్నది కనుక ఆయన అక్కడ 2 దినములు నేను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మెదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మాటకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముతున్నామనేది. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే యాకోబు బావ గారు స్త్రీ గురించి చెప్పబడింది. ఈ స్త్రీ యొక్క జీవితాన్ని దేవుడు పిలవగానే, అమ్మ అని దేవుడు పిలవగానే ఆవిడలో ఉన్న పాపాన్ని బయలుపరచబడింది. ముందు ఆ వ్యక్తిలో ఉన్న పాపం అనేది బయలుపరచబడింది. తర్వాత ఏమిందంటే దాని నుంచి ఆమె దూరం అయింది. యేసుక్రీస్తు వారిని నమ్మింది. ఈయన ప్రవక్త లోకరక్షకుడని నమ్మి ఏం చేసింది? అక్కడితో ఊరుకోలేదు, వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఊరికి సువార్త ప్రకటించింది. లోకరక్షకుడు వచ్చాడు, అదిగో నా గురించి చెప్పాడు, రండి అని తీసుకొచ్చింది. వచ్చిన వాళ్ళందరూ కూడా నమ్మారు, ఆవిడ విశ్వసించారు. ఎందువల్లంటే ఆవిడ ఎలా చెప్పిందంటే, రేపు చెప్తారు సువార్త, ఎల్లుండి చెప్తారు సువార్త, అవతెల్లుండి చెప్తారు సువార్త అనుకోలేదు. చాలా మంది జీవితంలో అద్భుతం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు తెలుసండి? మమ్మీ నువ్వు వెళ్ళి నా బదులు సాక్ష్యం చెప్పు, మమ్మీ నువ్వు వెళ్ళి నా బదులు సాక్ష్యం చెప్పు, డాడీ నువ్వు వెళ్ళి నా బదులు సాక్ష్యం చెప్పు. ఎందువల్లంటే నేను బిజీ కదా, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళి నా బదులు సాక్ష్యం చెప్పు. లేకపోతే మమ్మీ నువ్వు వెళ్ళి నా బదులు ఉపవాసం చేసి, దేవుడు ఈ బిడ్డకి మంచి చేస్తే ఈ బిడ్డగా చేయాలి, మమ్మీ ఎందుకు ఉపవాసం చేయాలి, డాడీ ఎందుకు ఉపవాసం చేయాలి? కానీ మమ్మీని డాడీని చేయమనే తరాలు బయలుదేరాయి. ఎందువల్లంటే ఈ తరం ఏమవుతుందంటే వెనకబడిపోతుంది. నిజంగా నేను చాలా మంది చూశానండి, ఎప్పుడైనా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తే మమ్మీ వైపు డాడీ వైపు చూడకూడదు, నువ్వే దేవుని వైపు చూడాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణంగా ఆశీర్వదించబడతావు. ఆ స్త్రీ జీవితం చూడండి అమ్మా, ఎంతమంది పెనిమిట్లు ఉన్నారంటే ఇవిడికి 5 6 ఉంటారంటారు వీళ్ళందరూ. ఇంకా దేవుడు మాట్లాడిన తర్వాత పరిశుద్ధంగా